ట్రైనింగ్ అయి వచ్చి ఇచ్చారు హామీ నేను అడుగుతా ఉన్నా. ఒకటే ఆడబిడ్డ నిధి నెలకు 15,100 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేశారు కదా. సింగపూరు వెళ్ళి స్టడీ చేసి ఇది ఇచ్చారా? మీరంతటా మీరే కదా ఇచ్చింది. అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? తప్పుకు పోయి దబాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వాల, అదే కొట్టారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు 4,000 చొప్పున 50 ఏళ్ళు పైబడితే వారికి 4,000 చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ పెన్షన్ ఇచ్చారు కానీ ఈ పెన్షన్ మాత్రం ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని అసత్యాలు చెప్పాలో అన్ని అసత్యాలు చెప్పి మీరు పథకాలు అమలు చేయకోకుండా, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా ఇవాళ మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఒక దుష్ట పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు మేము ఇచ్చినటువంటి పథకాలను రద్దు చేసి పారేశారు. ఏది ఒకటి అమలు చేయలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు సింగపూర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుని ఇవాళ చేయాలని అనుకుంటున్నారే, అసలు మేనిఫెస్టో మీరు ఇచ్చిందే కదా. ఏదైనా సింగపూర్ చెబితే ఇచ్చారా? మేనిఫెస్టో మీరు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుంది ఇవాళ? నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మా మేనిఫెస్టోని ఇంటింటికి పంచాం. మా మేనిఫెస్టోని ప్రతి కలెక్టర్ ఆఫీసులోనూ ప్రతి ఆఫీసులోనూ గోడకు తగిలించాం. దిస్ ఈజ్ మేము ఇచ్చినటువంటి హామీ పత్రం. ఇది ఒకటొకటి టిక్ చేసుకుని అన్నిటినీ కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఆ తర్వాత పరిణామాలు ఎలా వచ్చాయి, ఏంటి, ఎందుకు ఓడిపోయాం, అది వేరే అంశం. కానీ చిత్తశుద్ధిగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రతి దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తున్నారు ఇవాళ? అసలు మీ మేనిఫెస్టో ఎక్కడ ఉందా? కనిపిస్తుందా? మేనిఫెస్టోని చూపించగలరా? అసలు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎప్పుడు ఒకటే, మేనిఫెస్టోని ప్రకటిస్తారు, ఆ మేనిఫెస్టోని తర్వాత దాన్ని కనపడుకోకుండా మాయం చేసేటటువంటి ఒక మోసపూరితమైన వ్యవహారాలు చేస్తారు, గారడీలు చేస్తారు. మనం చిన్నప్పుడు చూస్తాం కదా, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు గారడీలు ఉండేవి. రోడ్డు పక్కన గాడీలు వేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి ఏదో 4 పైసలు సంపాదించుకొని బతుకు తెరువు కార్యక్రమం చేస్తారు. ఈయన కూడా అంటే ఎన్నికలకు ముందు మోసపూరితమైన గాడీలు చేయటం, ప్రజలను నమ్మించడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడవటం, ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా అనేకమైనటువంటి మోసాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్లో కానీ పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం అనేకమైన అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ 2 సంవత్సరాల కాలంలో 1 సెంటుని ఇచ్చావా పేద ప్రజానీకానికి? నువ్వు 1 సెంటు కూడా పేద ప్రజానీకానికి ఇల్లు కట్టుకోవడానికి, నివాసం ఉండటానికి ఇవ్వకోకుండా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు సూపర్ 6లో అన్నీ మోసం చేశారు. అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఏదేదో కార్యక్రమాలు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇవాళ వార్డు సచివాలయాలు నిర్వీర్యమైపోయినాయి. దానిలో ఉద్యోగులు అటు ఇటు పెట్టేశారు. ఇవాళ ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే గ్రామాల్లో సమాధానం చెప్పేటటువంటి అధికారులు లేని ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ గ్రామ స్థాయిలో ఉండటానికి కారణం మీ చంద్రబాబు నాయుడు గారు అనేది గట్టిగా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ చూస్తాం మనం. వ్యవసాయదారుల పరిస్థితి ఏంటండి? అది దేనికైనా గిట్టుబాటు ధర ఉందా? ఒక పంట కాకపోతే ఒక పంట అన్న, ఏ పంటకి గిట్టుబాటు ధర రాక, లేక, కొనేవాడు లేక బజార్లో పడేస్తున్నారు. మొక్కజొన్న కానీ ధాన్యం కానీ ఏ పంటకి కూడా, పొగాకు కానీ ఏ పంటకి కూడా మద్దతు ధర లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ ఏర్పడి అలోలక్షణాన్ని పరిస్థితులు ఇవాళ రైతులు బాధపడతా ఉంటే దిక్కుముక్కు లేనటువంటి పరిస్థితి. ఇక హాస్టల్ సంగతి చూద్దాం. పిల్లలు సరైనటువంటి తిండి లేక మరణాలు సంభవించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీరు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ, పేద ప్రజల కోసం ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీలో అనేకమైనటువంటి వ్యాధులకు పేదవారికి ఉచితంగా వైద్యం చేసేటటువంటి కార్యక్రమం పెద్ద మార్పు తీసుకొచ్చింది ఈ సమాజంలో పేద ప్రజానీకం పట్ల. అలాంటి దాన్ని వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ
ఆరోగ్యశ్రీని మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బకాయిలు ఇవ్వలేదు, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు, బయటికి గెంటేసేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే చివరికి సర్టిఫికెట్లు ఇవ్వట్లా. పిల్లలు వెళ్తే పిల్లలకు సర్టిఫికెట్ ఇవ్వకుండా బయటికి గెంటేసేటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో సాగుతూ ఉంది. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి తగిన మూల్యాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సింది ప్రభుత్వం. అనేక గాడులు చేసి ప్రజల్ని మోసం చేసి సింగపూర్ అంటే సింగపూర్ వెళ్ళారు, వచ్చారు, అద్దంకి సింగడి వెళ్ళి వచ్చినట్టుగా సింగడి వెళ్ళారు. ఒక విహారయాత్రలాగా సింగపూరు మొత్తాన్ని చూసి వచ్చిన సంగతి మనం అందరం చూస్తున్నాం. పత్రికల్లో ఏం చూసి వచ్చారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ పత్రికల్లో వారి ఫోటోలు, వారి వ్యవహారాలు మనం చూస్తున్నాం. కాబట్టి సింగపూర్ని ఏదో ఒక విధంగా సింగపూర్ కలర్ పూసి తన పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఏర్పడుతూ ఉంది. వైద్యం లేక, బళ్ళు లేక, ఆరోగ్యం లేక సతమతమవుతున్నటువంటి ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా ఏదేదో కార్యక్రమాలు, పిచ్చి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ డప్పు కొట్టుకునే కార్యక్రమం. మీరు కలెక్టర్ సమావేశం పెడితే ఆర్భాటం, ప్రచారం తప్ప అసలు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేనటువంటి కార్యక్రమం.